ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం క్రీస్తు రక్తం ద్వారా యూదులు మరియు అన్యులు ఒక శుద్ధమైన దేవుని ప్రజలుగా మారుతున్నారని, దేవుని మందిరము వలె కట్టబడుతున్నారని పౌలు తెలియజేస్తున్నాడు. అయితే ఇది భౌతిక కట్టడం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక నిర్మాణం. ఏదైనా భవనం కట్టడానికి ఇటుకలు అవసరమవుతాయి. ఆ భవనములో ప్రతి ఇటుక ప్రాముఖ్యమే. అలాగే దేవుని మందిరంలో ఒక్కో నమ్మకస్తుడు ఒక్కో ఇటుక వలె ఉన్నాడు. మనం కలిసి కట్టబడితేనే దేవునికి నివాస స్థలముగా మారతాం. ప్రతి విశ్వాసి దేవుని శరీరంలోని ఒక భాగం. మనమందరం కలిసినప్పుడే దేవుడు నివసించగల గృహంలా తయారవుతాం. ఇది సంఘముగా లేదా సంఘంలో పరస్పర ప్రేమ ఏకత్వం ఉన్నప్పుడు దేవుడు నివసించగల స్థలంగా మారుతామని తెలియజేస్తుంది. దేవుడు మన మధ్య నివసించాలంటే పరిశుద్ధత, ఏకత్వం, ప్రేమ ఉండాలి. యేసు ద్వారా మనం శుద్ధపరచబడి పరిశుద్ధాత్మ ద్వారా కట్టబడుతుంటేనే మనం దేవునికి నివాస స్థలంగా మారగలము. ఒక వ్యక్తి ఎంతో శ్రమించి ఇటుకలు కొన్నాడు, కానీ అవన్నీ విడివిడిగా ఆవరణలో పడి ఉన్నాయి. అవి గోడగా లేకపోతే భవనంగా మారలేవు. మరి ఎవరైనా నడుచుకుంటూ వచ్చి అడుగుపెట్టినా అవి పడిపోతాయి. వాటికి బంధం లేదు. పరిశుద్ధాత్మ అనేది మనల్ని కలిపే ఒక బంధం. అది మనల్ని ఒక గోడలా నిలబెడుతుంది. మనం సంఘంగా లేకుండా, ఇతర విశ్వాసులతో ఏకత్వం లేకుండా ఒంటరిగా ఉంటే దేవునికి నివాస స్థలంగా మారలేం. మన శరీరంలో ప్రతి భాగం ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటుంది. కనుబొమ్మలు కళ్ళకు పనిచేస్తాయి. కాలుకు నొప్పి వస్తే మన మొహంలో బాధ వ్యక్తమవుతుంది. శరీరంలోని ఒక్క భాగం లేకపోయినా శరీరం సంపూర్ణంగా పనిచేయదు. దేవుని ఆధ్యాత్మిక గృహంలో ప్రతి విశ్వాసి ముఖ్యమైనవాడు. నీవు చిన్నవాడివో పెద్దవాడివో, బలమైన వాడివో బలహీనమైన వాడివో, నీవు లేకుండా దేవుని గృహ నిర్మాణం పూర్తవదు. మనం ఒక్కొక్కరముగా మాత్రమే కాక కలిసి దేవునికి నివాస స్థలం అయ్యేలా మారాలన్నది పౌలు ఉద్దేశం. ఇది కేవలం వ్యక్తిగత ఆత్మీయత మాత్రమే కాక సంఘంతో కూడిన ఆత్మీయ నిర్మాణం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అని. ప్రియులారా, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభునొద్దకు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మనమును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యము నగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అన్నమాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మనకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అని. సహోదరి సహోదరులారా, దేవుని ఆత్మ మనలో నివసించి ఉన్న ఎడల మనము ఆత్మ స్వభావము గలవారమే గాని శరీర స్వభావము గలవారము కాము. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మనలోనున్న ఎడల మన శరీరము పాప విషయమై మృతమైనది గాని మన ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మనలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మన శరీరములను కూడా మనలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మనము శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారమై ఉందుము గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదము.
అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీలో మేము ఆత్మ మూలముగా నీకు నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నామని, ప్రతి విశ్వాసి నీ శరీరములోని ఒక భాగమని, మేమందరం కలిసినప్పుడే నీవు నివసించగల గృహంలో తయారవుతామని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవ, మనుషుల చేత విసర్జింపబడినను నీ దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభునొద్దకు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా నీకు అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మేమును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుటకు సహాయము దయచేయమని, నీ ఆత్మ మాలో నివసించి ఉన్న ఎడల మేము ఆత్మ స్వభావము గలవారమే గాని శరీర స్వభావము గలవారము కాము గనుక చావునకు లోనైన మా శరీరములను మాలో నివసించుచున్న నీ ఆత్మ ద్వారా జీవింపజేయమని, ఆత్మచేత శారీర క్రియలను చంపే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.